హిట్ ఎప్పుడొస్తుందా అని థియేటర్ల మీద దండయాత్ర చేస్తూనే ఉన్నారు. రొటీన్ సినిమాలు చేస్తే జనాలు చూడరని, ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేస్తే అది కాస్త బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. మరి నెక్స్ట్ వీళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఈ హీరోలు నెక్స్ట్ ఏ ప్రయోగం చేస్తున్నారో డీటెయిల్ గా చూద్దాం. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చినంత మాత్రాన క్రేజ్ రాదు. సరైన సక్సెస్ పడితేనే ఆ హీరోకి వాల్యూ. దాంతో వరుసగా ప్లాఫుల్లో ఉన్న హీరోలు ఏం చేస్తే హిట్ వస్తుందా అని ఆలోచిస్తున్నారు. ఈగల్, రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, మాస్ జాతర ఇలా వరుసగా ప్లాఫుల్లో ఉన్నారు. ఆ తర్వాత ఈ సంవత్సరం వచ్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తైన రవితేజకు బ్లాక్ బాస్టర్ హిట్ ఇస్తుంది అనుకుంటే అది కూడా అంతంత మాత్రంగానే అనిపించింది ఆడియన్స్ కి. మరి ఈ మాస్ ఎలిమెంట్స్ కి చెక్ పెట్టి ఎమోషనల్ మూవీగా చేస్తున్న ఇరుముడైనా రవితేజకి హిట్ ఇస్తుందో లేదో చూడాలి. దాదాపు 5-6 ఏళ్ల నుంచి హిట్ ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఈ సక్సెస్ కోసం రకరకాల జానర్స్ ట్రై చేశారు. యాక్షన్, ఎక్స్పెరిమెంటల్, మాస్, లవ్, ఫ్యామిలీ ఇలా ఏ జానర్ చేసినా ఆడియన్స్ కి మాత్రం కనెక్ట్ కాలేకపోతున్నారు. అంతకుముందు నా ఫ్యామిలీ స్టార్, ఖుషీ, లైగర్ ఇలా వరుసగా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాలేకపోయాయి. లాస్ట్ ఇయర్ కింగ్డమ్ కూడా అదే ఫాలో ఆన్ అయింది. కానీ ఈసారి మాత్రం 2 డిఫరెంట్ మూవీస్ తో రెడీ అవుతున్నారు విజయ్ దేవరకొండ. ఒకటి రాహుల్ సాంకృత్యంతో చేస్తున్న రణబాలి, ఫ్రీడమ్ ఫైటర్ గా ఇప్పటి వరకు టచ్ చేయని జానర్ కావడంతో హైప్ పెరుగుతోంది ఈ సినిమాపై. పీరియాడిక్ యాక్షన్ సినిమాగా దిల్ రాజు బ్యానర్ లో రౌడీ జనార్దన అనే మరో ఇంట్రెస్టింగ్ మూవీ కూడా చేస్తున్నారు విజయ్. రవికిరణ్ కోలా డైరెక్షన్ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా రాబోతున్న ఈ సినిమా కూడా విజయ్ కెరీర్ లిస్ట్ లో సంథింగ్ డిఫరెంట్ సినిమానే. టిల్లు హీరో కష్టాలు పగవాడికి కూడా రాకూడదంటున్నారు ఫ్యాన్స్. కోవిడ్ టైంలో పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాల్ని చూడటానికే జనాలు వెనకాడితే సరిగ్గా అలాంటి టైంలో డీజే టిల్లు రిలీజ్ చేసి బ్లాక్ బాస్టర్ కొట్టి విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే టిల్లు సినిమాల తర్వాత సిద్ధు చేసిన సినిమాలన్నీ ప్లాఫే. సిద్ధు లాస్ట్ ఇయర్ జాక్, నీరజ కోనతో తెలుసు కదా మూవీస్ చేశారు. ఇప్పటి వరకు మాస్ క్యారెక్టర్స్ చేసిన సిద్ధు ఈ 2 సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారు. అయినా సరే ఏ మాత్రం ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు. టిల్లు ఇమేజ్ నుంచి బయటకొచ్చే ప్రయత్నాలు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోతున్నాయి. బ్యాడ్ హాస్ లాంటి సినిమాల్ని ఇప్పటికే పక్కన పెట్టిన సిద్ధు సితారా ప్రొడక్షన్స్ లో సినిమా స్టార్ట్ చేశారు. మరి ఈ సినిమా అయినా హిట్ ఇస్తుందో లేదో చూడాలి. మాస్ హీరో విశ్వక్సేన్ అయితే 5 ఏళ్ల నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. 5 ఏళ్లలో దాదాపు 7-8 సినిమాలు చేశారు. అది కూడా రకరకాల జానర్స్ లో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. లాస్ట్ ఇయర్ లైలాతో పాటు ఈ సంవత్సరం ఇప్పటికే ఫంకీ సినిమా రిలీజ్ చేసినా సక్సెస్ మాత్రం రాలేదు. అయితే ఈసారి తన కెరీర్లోనే పవర్ఫుల్ మూవీగా లెగసీ సినిమాని తెరకెక్కిస్తున్నారు విశ్వక్సేన్. ఈ సినిమా మీద మాత్రం మంచి హోప్సే క్రియేట్ అవుతున్నాయి జనాల్లో. కొంతమంది హీరోలకి ఏ జోనర్ సినిమా చేసినా హిట్ రావట్లేదు. యాక్షన్, లవ్, ఫ్యామిలీ, థ్రిల్లర్స్ సినిమాల్లో ఉన్న అన్ని జోనర్స్ ని ట్రై చేశారు. అయినా సరే ప్లాఫ్లే వస్తున్నాయి. మరి వీళ్లకు హిట్ ఇచ్చే జోనర్ ఏంటి? 2020లో వచ్చిన భీష్మ తర్వాత మాస్ట్రో, రంగదే, చెక్, మాచర్ల నియోజకవర్గం కూడా నితిన్ కి హిట్ ఇవ్వలేదు. ఎన్నో ఆశలతో రిలీజ్ అయిన రాబిన్ హుడ్, వేణు శ్రీరామ్తో భారీ బడ్జెట్ సినిమా తమ్ముడు కూడా డిజాస్టర్ లిస్ట్ లో జాయిన్ అయ్యాయి. నిజానికి నితిన్, వేణు కాంబినేషన్ లో దిల్ రాజు, ఎల్లమ్మ చేయాల్సి ఉంటే అది దేవశ్రీకి షిఫ్ట్ అయింది. మరోవైపు నితిన్ కెరీర్ లో ఇష్క్ అనే హిట్ ఇచ్చిన డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ కూడా నితిన్ తో ప్లాన్ చేసుకున్న సినిమా నుంచి డ్రాప్ అయ్యారని టాక్. అయితే విఐ ఆనంద్ తో మాత్రం సినిమా చేస్తున్నారు నితిన్. క్యూట్ హీరోగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న రామ్ 7 ఏళ్ల నుంచి హిట్ అన్న మాటే వినలేదు. 2018లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ ఆ సక్సెస్ ని రెడ్, వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో నిలుపుకోలేకపోయాడు. ఇలా వరుసగా ప్లాఫ్లో ఉన్న రామ్ ఆంధ్రా కింగ్ తాలూకాతో కూడా మంచి సక్సెస్ కొట్టలేకపోయారు. 2019లో వచ్చిన గద్దలకొండ గణేష్ తర్వాత గని, గాంధీవదారి అర్జున సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈ గ్యాప్ లో వచ్చిన F3 పర్వాలేదు అనిపించుకుంది. కామెడీని పక్కన పెట్టి సీరియస్ సబ్జెక్ట్స్ చేస్తున్న వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ గని చేశారు. ఆ తర్వాత భారీ బడ్జెట్ తో మట్కా మూవీ చేశారు. అయినా సరే ప్లాఫ్ల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. ఈసారి మాత్రం కొత్త కథతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడూ టచ్ చేయని జానర్లు హారర్ కామెడీ థ్రిల్లర్ గా కొరియన్ కనకరాజుతో గ్యారంటీగా హిట్ కొడతానని కాన్ఫిడెంట్ గా ఉన్నారు వరుణ్ తేజ్. 1 కాదు 2 కాదు వరుసపెట్టి చేస్తున్న ప్రతి సినిమా ప్లాఫే. 2017లో వచ్చిన మహానుభావుడు తర్వాత మరో హిట్ కోసం విక్రమార్క ప్రయత్నాలు చేస్తున్నారు శర్వానంద్. పడిపడి లేచే మనసు, జాను, రణరంగం,
మహాసముద్రం, శ్రీకారం, ఒకే ఒక జీవితం ఇలా రకరకాల జానర్స్లో డిఫరెంట్ రోల్స్తో సినిమాలు చేశారు. కానీ ఒక్కటి కూడా హిట్ అవ్వలేదు. కానీ మనమేతో పాటు ఈ సంవత్సరం సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి సినిమాతో యావరేజ్ సక్సెస్ అందుకున్నారు శర్వానంద్. అయితే సాలిడ్ సక్సెస్ కోసం బైకర్ సినిమాతో రెడీ అవుతున్నారు శర్వానంద్.